SBI Q3 క్వార్టర్లీ రిజల్ట్ 7th ఫిబ్రవరికి వచ్చాయి. స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఈ నెంబర్స్ అన్ని క్లోజ్ ఎక్సెప్ట్ EPS. ఇయర్ అండ్ ఇయర్ కంపేర్ చేద్దాం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇయర్ అండ్ ఇయర్ అయితే పెరిగింది. టోటల్ ఇన్కమ్ చూసుకుంటే 9.69% గ్రోత్ ఉంది. టోటల్ ఎక్స్పెండిచర్ ఏమో కేవలం 3% పెరిగింది అప్రాక్స్. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్సీ చూసుకున్నట్లయితే 39.54% గ్రోత్ ఉంది. ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్సీ చూసుకుంటే ఇయర్ అండ్ ఇయర్ ప్రొవిజన్స్ పెరిగాయి, 39.51% పెరిగింది. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసుకున్నట్లయితే 24.49% పెరిగింది. EPS 22 రూపీస్ 78 పైసా ఇయర్ అండ్ ఇయర్ పెరిగింది. గ్రాస్ NPA, నెట్ NPA రెండు కూడా ఇయర్ అండ్ ఇయర్ ఇంప్రూవ్ అయ్యాయి. క్వార్టర్ చూసుకున్నట్లయితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా గ్రోత్ ఉంది. టోటల్ ఇన్కమ్ లో 4.4% గ్రోత్ ఉంది. టోటల్ ఎక్స్పెండిచర్ అయితే 0.36% పెరిగింది. అంటే ఖర్చులు తక్కువ పెరిగాయి, టోటల్ ఇన్కమ్ అయితే ఎక్కువ పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్స్ చూసుకున్నట్లయితే 20.33% పెరిగింది. ప్రొవిజన్స్ అయితే క్వార్టర్ తగ్గాయి, అప్రాక్సిమేట్లీ 22% తగ్గాయి. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసుకున్నట్లయితే 4.31% పెరిగింది. EPS క్వార్టర్ కూడా పెరిగింది 78 పైసా. గ్రాస్ NPA, నెట్ NPA రెండు కూడా తగ్గాయి. ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ లో మార్కెట్ అంచనా గురించి మనం తెలుసుకోవచ్చు. మార్కెట్ అంచనా ప్రకారం రెవెన్యూ ఈ నెంబర్ ఉండగా యాక్చువల్ నెంబర్ రెవెన్యూ అయితే ఇదండి. EPS చూసుకున్నట్లయితే మార్కెట్ అంచనా ఈ విధంగా ఉండగా రెవెన్యూ యాక్చువల్ నెంబర్ ఇదండి. అప్డేట్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.